వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆస్ట్రోన్యూమరాలజిస్ట్, వాస్తు అండ్ పామిస్ట్రీ ఎక్స్పర్ట్ డాక్టర్ రాజసుధ గారు. మరి ఆవిడని అడిగి మనకున్నటువంటి సందేహాలన్నీ నివృత్తి చేసుకుందాం. నమస్తే మేడం. రుద్రాక్షల గురించి మనం చాలా మాట్లాడుకున్నాం కిందటి వీడియోస్లో. మరి అసలు చాలా మందికి ఒక డౌట్ ఉంటుంది, స్త్రీలు రుద్రాక్ష ధరించవచ్చా లేదా అనేది. మరి స్త్రీలు రుద్రాక్ష ధరించవచ్చా, ఎటువంటి సమయాల్లో ధరించాలి, ఎటువంటి సమయంలో ధరించకూడదు తెలియజేస్తారా? సరేనండి, చక్కటి క్వశ్చన్ అడిగారు. స్త్రీలు రుద్రాక్ష ధరించవచ్చా? అయితే చాలా వరకు పార్వతీదేవి కూడా రుద్రాక్షలు ధరించిందండి. స్త్రీలు ధరించే రుద్రాక్షని రుద్రాణి అంటారు. కాబట్టి స్త్రీలు రుద్రాక్ష ధారణ చేయవచ్చు. ఎందుకంటే స్త్రీలకు ఇప్పుడు కొన్ని రుద్రాక్షలు చెప్పుకున్నాం అంటే గర్భస్థ సమస్యలకి కొన్ని నాగరుద్రాక్షలు ఉన్నాయంటే అబార్షన్స్ కంటిన్యూస్గా అవుతున్న వాళ్ళకి, మిస్కరేజెస్ అవుతున్న వాళ్ళకి, అలాగే గైనిక్ ప్రాబ్లమ్స్, స్త్రీలకు ప్రధానంగా ఉండేది ఒత్తిడిని నిరోధించే రుద్రాక్షలు చాలా ఉన్నాయండి. ఎందుకంటే నవముఖి దుర్గా స్వరూపం అనే రుద్రాక్ష ఉంది, ఏకాదశముఖి కూడా దుర్గా స్వరూపమే, నవముఖి అమ్మవారి స్వరూపమే, ఏకాదశముఖి అమ్మవారి స్వరూపమే, ద్విముఖి అర్ధనాదీశ్వర స్వరూపం అది కూడా పార్వతీదేవిదే. ద్విముఖి ఉంది, మనకి నవముఖి ఉంది, ఏకాదశముఖి ఉంది, అలాగే గర్భగౌరి ఉంది, మాంగళ్య గౌరీ రుద్రాక్ష అని ఒకటి ఉంది. ఇలా చాలా రుద్రాక్షలు ఉన్నాయి స్త్రీలు ధరించేవి. అయితే అవి పురుషులు కూడా ధరించవచ్చు, కానీ స్త్రీలకు ప్రత్యేకం ఏంటంటే ఎవరికైనా దాంపత్య జీవితంలో సమస్యలు ఉన్న, గైనిక్ ప్రాబ్లమ్స్ మెయిన్లీ ఉన్న, తర్వాత కొంతమందికి పీరియడ్స్ ఇర్రెగ్యులర్గా ఉంటాయి, దానికి ఏంటంటే హార్మోనల్గా ఇంబ్యాలెన్స్ బాడీలో ఉంటే పీరియడ్స్ ఇర్రెగ్యులర్ ఉంటాయి. మరి ఆ రుద్రాక్ష ధారణ చేసిన తర్వాత పీరియడ్స్ కూడా రెగ్యులర్ అయిన కేసెస్ చాలా ఉన్నాయండి నా సర్వీస్లో. నేను చూశాను, నా చేత్తో రుద్రాక్ష ఇచ్చిన తర్వాత వాళ్ళే స్వయంగా వచ్చి చెప్పారు, మాకు ఓవరీస్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ చాలా సాల్వ్ అయ్యాయి, గైనిక్ ప్రాబ్లమ్స్ మీరు సజెస్ట్ చేసిన రుద్రాక్ష వేసుకున్న తర్వాత. మరి ఇలా అన్నీ కూడా మరి ఋతుక్రమ బాధలు టైంలో మరి ఈ రుద్రాక్షని బాడీ పైన ఉంచుకోవచ్చా అనే సందేహం చాలా మందిలో కలుగుతుంది. అయితే ఉంచుకున్నా కూడా ఇలాంటి రుద్రాక్షలు నష్టం లేదు. కానీ రుద్రాక్షలు అంటే పరమ పవిత్రమైనవి, శివుడివి అని కొంత నమ్మకం ఉంటుంది. కాబట్టి ఋతుక్రమ సమయాల్లో రుద్రాక్షని తీసివేసి 4-5 రోజులు అయిపోయిన తర్వాత తిరిగి మళ్ళీ రుద్రాక్షని ధారణ చేయవచ్చు. కానీ ఖచ్చితంగా స్త్రీలు రుద్రాక్ష కొన్ని రుద్రాక్షలు అయితేనండి మంగళసూత్రంలో పర్మనెంట్గా వేసేసుకున్న వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు నేను కూడా మంగళసూత్రంలో కొన్ని రుద్రాక్షలు వేసుకున్నాను. అంటే దానివల్ల మాంగళ్య వృద్ధి కలుగుతుంది, మాంగళ్య దోషాలు ఏమన్నా ఉంటే పోతాయి, అలాగే భర్తకు దీర్ఘాయువు కలుగుతుంది. మరి పార్వతీదేవి కూడా రుద్రాక్షల్ని ధారణ చేసింది కాబట్టి స్త్రీలు నిస్సందేహంగా రుద్రాక్షని ధరించవచ్చు. మెయిన్ సమస్య వచ్చేది స్త్రీలకు ఋతుక్రమ బాధలు ఉన్నప్పుడు రుద్రాక్ష ఉంచుకోవచ్చా, మరి అటువంటి సమయాలు సడన్గా అయిపోతుంది కొంతమందికి, అటువంటప్పుడు ఏమైనా దోషమా, ఇలాంటి ఆందోళనలతో చాలామంది స్త్రీలు రుద్రాక్ష ధరించట్లేదు. ఇలా ధరించకపోవడం వల్ల మనకే నష్టం. ఎందుకంటే ఒక రుద్రాక్ష ఉంది, అది మన మానసిక ఒత్తిడిని తగ్గిస్తుంది అని తెలుసుకున్నప్పుడు ధారణ చేసుకోవచ్చు. మామూలుగా చైన్కి వేసుకోవచ్చు, లేదా సూత్రాలకి రైట్ సైడ్ వేసుకునే రుద్రాక్షలు కొన్ని ఉన్నాయి, లెఫ్ట్ సైడ్ అలా వేసుకొని కూడా సూత్రాలు ధరించే స్త్రీలు చాలామంది ఉన్నారు. నేను ఎంతోమందికి రుద్రాక్షలు ఇచ్చాను, వాళ్ళందరూ మంగళసూత్రాలకు పర్మనెంట్గా ఫిక్స్ చేసేసుకున్నారు. అది వేసుకున్న తర్వాత కూడా వాళ్ళు హస్బెండ్తో రిలేషన్స్ విషయంలో, దాంపత్య జీవితం కానీ అన్నీ చక్కగా మాకు సెట్ అయ్యాయని చెప్పిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి స్త్రీలు నిస్సందేహంగా రుద్రాక్షను ధరించవచ్చు. మరి ఋతుక్రమ సమయాల్లో రుద్రాక్షని ఉంచుకోవచ్చు అనే విషయానికి వస్తే 4-5 రోజులు తీసివేసి పక్కన పెట్టి కంప్లీట్గా అయిపోయిన తర్వాత మళ్ళీ ధరించవచ్చు. దానివల్ల ఏంటంటే మన యొక్క మానసిక ఒత్తిడి చాలా వరకు తగ్గే అవకాశం ఉంటుంది. కాబట్టి చాలామంది ఏంటంటే వేసుకోవచ్చు అని చెప్పారు, దొరికితే ఒరిజినల్ దొరుకుతాయా లేదు ఇదొక డౌట్. కాబట్టి ఒరిజినల్ అన్నది చెప్పాను కదా, వైబ్రేషన్స్ని లాస్ట్ ఎపిసోడ్లో స్కానర్ ద్వారా చెక్ చేశాను. అది డౌజింగ్ ప్రాక్టీస్ ఉండాలి, స్కానర్ అన్నది అందరి దగ్గర అవైలబుల్ ఉండదు. కాబట్టి ఆ వైబ్రేషన్ అన్నది చేతిలో పెట్టుకొని వైబ్రేషన్ ఫీల్ అవ్వచ్చు, లేదా నమ్మకమైన వ్యక్తుల ద్వారా రుద్రాక్ష తీసుకోవడం వల్ల కూడా న్యాచురల్ రుద్రాక్షని పొందే అవకాశం ఉంటుంది. దాన్ని చక్కగా మూలమంత్రం ఉంటుంది. ఇప్పుడు అర్ధనాదీశ్వర రుద్రాక్ష మూలమంత్రం చెప్పుకున్నాం, ఓం నమః ఓం గౌరీ శంకరాయ నమః అని చెప్పి. అది అర్ధనాదీశ్వర రుద్రాక్ష ద్విముఖి ధరించినప్పుడు అదే మంత్రాన్ని పఠించవచ్చు, గౌరీ శంకర్ రుద్రాక్షకు పూజ చేసినప్పుడు కూడా అదే మంత్రాన్ని పఠించవచ్చు. ఈ మంత్రాన్ని పఠించడం వల్ల రుద్రాక్ష యొక్క వైబ్రేషన్ అన్నది చక్కగా బాడీకి అందుతుంది. అలాగే రుద్రాక్ష వల్ల మరొక బెనిఫిట్ ఉందండి, హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉన్నాయి. ఎందుకంటే ఆయుర్వేదంలో కూడా రుద్రాక్షను వాడతారు. రీసెంట్గా ఒకరు వచ్చి రుద్రాక్ష పొడిని అడిగారు. ఎట్లా అంటే మీ దగ్గర చాలా రుద్రాక్షలు ఉంటే కొన్ని పగిలిపోయి ఉండే పొడి ఉంటుంది కదా, ఏ రుద్రాక్షలైనా పర్లేదు, నవముఖి కానీ అష్టముఖి కానీ సప్తముఖి కానీ, ఆ పొడి మాకు ఇవ్వండి అని అడిగారు. ఎందుకు అని అంటే వేరే క్యాన్సర్ క్యూర్లో ఆ పొడిని వాడతారు అని చెప్పారు. సో ఆ పొడిని వాళ్ళు తీసుకెళ్ళి అబ్బాయికి ఏదో క్యాన్సర్ ప్రాబ్లం ఉంటే ఏదో ఆయుర్వేదిక్ మెడిసిన్లో దాన్ని వాడటం జరిగితే ఇమ్మీడియట్గా క్యూర్ అయిందట. కాబట్టి ఆయుర్వేదంలో కూడా రుద్రాక్షలను వాడుతున్నారు. రుద్రాక్ష అన్నది సైంటిఫికలే కాదు, హెల్త్కి దైవ సంబంధమైన శక్తి పెరగడమే కాక ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయండి రుద్రాక్ష వల్ల. ఎందుకంటే రుద్రాక్ష కూడా న్యాచురల్ ఫ్రూట్ అది.
కాబట్టి దానిలో ఎలక్ట్రోమాగ్నెటిక్ పవర్స్ ఉన్నాయి. అది దైవ బలానికి సంబంధించింది. కాబట్టి స్త్రీలు చక్కగా నిస్సందేహంగా రుద్రాక్షని ధరించవచ్చు. ఆ రుద్రాక్ష ధరించడం వల్ల స్త్రీలకు ఏర్పడే అనేక గైనిక్ సమస్యలు కానీ, మానసిక సమస్యలు కానీ, అలాగే వైఫ్ అండ్ హస్బెండ్స్ గొడవలు కానీ, వివాహం ఆలస్యం అవుతున్న రుద్రాక్షలు ఉన్నాయి. అలా కుజదోషం ఉన్నా కూడా రుద్రాక్ష ఉంది. నాగదోషము, సర్పదోషము, వీటన్నిటికి కూడా రుద్రాక్షలు ఉన్నాయి. మరి ఈ రోజుల్లో ఎక్కువ ఇవే దోషాలతో బాధపడుతున్నారు. కాబట్టి ఈ రుద్రాక్షలు ధరించడం వల్ల, లేదంటే కొన్ని పూజ చేసేవి ఉంటాయి, పూజలో పెట్టి పూజ చేయడం వల్ల కూడా మనం మంచి వైబ్రేషన్స్ పొందే అవకాశం ఉంటుంది. అలాగే అండి, మరి విన్నారు కదా, స్త్రీలు నిస్సందేహంగా రుద్రాక్షల్ని ధరించవచ్చు. మరి మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.